పంతులు గారు రాజు చేతికి తాళిబొట్టు ఇచ్చి, ఇదిగో నాయనా తాళిబొట్టు అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి ఇస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే యామిని మెడలో తాళి కట్టడానికి ఆ పసుపు తాడుని తీసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న కనకం, అపర్ణ, బామ్మగారు వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక కావ్య మాత్రం ఏమాత్రం భయపడకుండా అక్కడే అలా కూర్చొని తనైతే చాలా ధైర్యంగా కూర్చొని ఆ పెళ్లిని చూస్తూ ఉంటుంది. ఇక యామిని కావ్యను చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏం చేయలేక తప్పక తనైతే ఆ తాళిబొట్టును తీసుకొని యామిని మెడలో కట్టడానికి ఇలా లేచి నిలబడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక రాజు అయితే యామిని మెడలో ఇలా తాళి కడుతూ ఉంటే అక్కడ ఉన్న యామిని వాళ్ళ మమ్మీ చాలా సంతోషిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజు అయితే ఆ తాళి కట్టకుండా ఆగి చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న యామిని అయితే ఏమైంది అని చెప్పి చాలా సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న రాజు అయితే ఏమైంది, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి రాజు అలాగే యామిని వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇలా చెబుతూ ఉంటాడు, మేము యామిని గారిని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి కానిస్టేబుల్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న యామిని అలాగే వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు, యామిని ఏం చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఇలా అంటూ ఉంటాడు, యామిని గారు రౌడీలకు డబ్బులు ఇచ్చి కళావతి గారిని చంపాలని ప్లాన్ చేశారు. అందుకే ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆ రౌడీకి డబ్బులు ఇస్తుండగా మాకు అడ్డంగా దొరికిపోయారు. ఇదిగోండి ఆ రౌడీ అంటూ ఆ రౌడీని కూడా తీసుకొని వచ్చి సాక్ష్యాన్ని చూపిస్తారు. అది చూసి అక్కడ ఉన్న యామిని ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఇక ఇది విని రాజు కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కళావతిని నన్ను చంపాలని చూసింది ఈ యామినియేనా అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ అయితే యామినిని తీసుకొని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న అపర్ణ, కనకం వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక యామిని పోలీసులకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పెళ్లి అక్కడతో ఆగిపోతుంది. అది చూసి కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.